ఏం లేదు, ఈరోజు మార్నింగ్ మనకి 7 గంటల ఆ టైంలో 112 కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది. అతనే కాల్ చేశాడు. ఆ వ్యక్తి ఏంటంటే లాస్ట్ 3 to 5 ఇయర్స్ మధ్యలో ఒక అమ్మాయిని లవ్ చేశానని చెప్పేసి, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గట్రా ఒప్పుకోవట్లేదని చెప్పేసి, దానివల్ల ఈయన మనస్తాపానికి చెంది మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ టవర్ ఎక్కడం జరిగింది. ఎక్కి చనిపోతానని చెప్పేసి మాతో బెదిరించడం జరిగింది. మేము ఆయనతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి అంతా ఒప్పించి మేము అలాగే మన శ్రీకాకుళం ఫైర్ ఆఫీసర్ వాళ్ళంతా కూడా వచ్చారు, వాళ్ళ స్టాఫ్ కూడా అందరం కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆయన్ని మెల్లగా దించాము. దించిన తర్వాత ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి పంపించడం జరిగింది. అలాగే ఏదైనప్పటికీ కూడా ఈ పెళ్లి వ్యవహారాలు, ప్రేమ వ్యవహారాలు ఏవైనా కుటుంబంలో కానీ పెద్దల సమక్షంలో కానీ తేల్చుకొని సవ్యంగా జరపాలి తప్పితే ఈ విధంగా యువత ఎవరు కూడా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం వల్ల ఆయనకు వచ్చే లాభం ఏముండదు, అలాగే పేరెంట్స్కి కూడా నష్టం జరుగుతుంది. ఎవరు కూడా ఈ విధంగా చేసుకోకూడదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంటే మీరు ఏమైనా సరే అక్కడ దీనికి సంబంధించి అక్కడ పోలీసులతో మాట్లాడుతామని కానీ ఆయనకి ఏమైనా హామీ ఏమైనా ఇచ్చారు సార్ ఆ లవ్ వ్యవహారంలో? కానీ విషయం ఏదైనా ఉన్నప్పటికీ ఈ వ్యవహారం అంతా కూడా ఇద్దరి సమ్మతితోనే జరగాలి కాబట్టి ఏదైనా చట్టపరంగా చేస్తామని చెప్పి మాత్రం హామీ ఇవ్వడం జరిగింది. చట్ట పరిధిలో ఉంటే మేము ఏదైనా చేయగలం, ఇద్దరికి ఇష్టపడితే ఏదైనా చేయగలం, కానీ లేకపోతే చేయలేం కదా. అదే విషయం ఆయనకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. శ్రీకాకుళంలో శివకుమార్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నం చేశారు. అయితే పోలీసులు వెంటనే స్పందించి ఆయన్ని కాపాడి రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడి హాస్పిటల్లో చేర్పించారు. అయితే ఆత్మహత్య యత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు దానికి సంబంధించిన వివరాలు ఏంటనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఆయన ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి. అదే సార్ చెప్పాను కదా, ఆల్రెడీ ఆ స్టేట్మెంట్ కూడా నేను ఇచ్చాను. లవ్ మ్యారేజ్ చేసుకుందాం అని అనుకున్నాం, ఒప్పించి చేసుకుందాం అనుకున్నాం, కానీ పేరెంట్స్ బోత్ సైడ్స్ కూడా ఎవరు ఒప్పుకోకపోవడంతో నాకు మనస్తాపం గురైపోయాను. ఎన్ని రోజులు ట్రై చేసినా ఇంకా నన్ను ఇబ్బంది పెట్టి ఇచ్చేసేయాలని దీంట్లోనే ఉన్నారు. ఫోటోలు పట్టుకొని తిరగడం, ఎవరెవరో ఏదేదో చేస్తున్నారు, సంథింగ్. మరి నాకు కూడా ఇందులో ఇద్దరికి ఇరువైపులు కూడా ఇష్టం లేదు, వీళ్ళే ఫోర్స్ చేశారనేది నన్ను రాత్రి నాకు తెలియడంతో నేను ఒక్కసారిగా డిప్రెషన్లోనే నేను సూసైడ్ అటెంప్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. నాకు ఇంకేం తోచక. అసలు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటే ఏ రకమైన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు మిమ్మల్ని? అంటే ఎవరో మొన్న రీసెంట్గా 3 days కిందట ఫొటోస్ పట్టుకొని తిరిగారట నా కోసం. ఎక్కడ ఉన్నాడు వీడు ఎవడో తెలియదు అని చూపించాను. అందులో ఒక పర్సన్ మా ఊరు మా ఫ్రెండ్ అవడంతో ఇంకా ఎవరో ఏంటో అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు, నీ ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నారు ఏంటి ఇలాగనేసి. తర్వాత మా ఊరు కూడా నిన్న వెళ్ళాను అనమాట. మొన్న వెళ్ళేప్పుడు ఊర్లో కూడా కొంత ఇదైనది జరిగిందనమాట. ఉండడంతో నాకు విషయం అర్థమై సరేలే నా జాగ్రత్తలు నేను ఉండాలి కదని చెప్పి నేను అనుకున్నాను. బట్ నేను రాత్రి ఎప్పుడైతే నాకు వాళ్ళందరూ ఫోన్ రికార్డింగ్స్ ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మా ఇద్దరిని విడగొట్టడానికి ఎవరైతే క్లియర్గా ఇందులో ఉన్నారో ఆ రికార్డింగ్స్ అన్నీ నేను విన్నాక ఇందులో మా ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారని నాకు వెర్షన్ అనేది నాకు క్లియర్గా తెలిసింది. తెలియడంతో నేను ఒకసారిగా డిప్రెషన్లోనే ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను. ఓకే, ఇష్టం లేకపోవడానికి వాళ్ళకి కానీ మీ పేరెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇష్టం లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? కులాల ప్రాబ్లం అంట సార్, కుల వివక్షతే ప్రాబ్లం అంట. వాళ్ళ పిన్ని గారైన కోన యమునా గారు కూడా నేను అంత క్లియర్ కట్గా అడిగినా కూడా ఆవిడ ఒకటే అన్నారు, కుల వివక్షతే మాకు ప్రాబ్లం తప్ప ఇంకేమీ లేదు, నీ కులానికైతే నేను ఇవ్వను అని క్లియర్గా ఆవిడ చెప్పేసింది. మీ పేరెంట్స్కి కూడా అదే ప్రాబ్లం? మా పేరెంట్స్కి కూడా ప్రాబ్లం లాగే ఉంది. మరి నాకు నిన్న ఆ విషయం నాకు బయట తెలిసిన తర్వాత వాళ్ళకి అదే ప్రాబ్లంలో ఉంది. మా ఇంట్లో వెళ్ళిపోదు అని అన్నారు. నేను వెళ్ళిపోతాను, నా నేను బ్రతుక్కుంటానని కూడా చెప్పాను. నేను నిన్న తెలిసింది అని అంటున్నారు. అసలు నిన్న మీ పేరెంట్స్ గురించి ఏం తెలిసింది అసలు ఫోన్ కలుపుకొని దీంట్లో? అంటే ఒక విషయం తెలిసిన తర్వాత వాడు ఇలాంటోడు ఖాళీగా ఉన్నాడు, పోరంబోకలా తిరుగుతున్నాడు, ఇలాంటి ఏవో మాటలు చెప్తారు కదా అని చెప్పి వాడు అలా తిరుగుతున్నాడు ఇలాగా అని చెప్పి ఏవో 100 మంది 100 రకాలు చెప్తారు. నేను చెప్పినప్పుడు కదా, అప్పుడు నిజమేంటనే తనకు తెలుసు, నాకు తెలుసు. తెలిసేటప్పుడు మరి ఇంకా దాన్ని మనం ఎంత ఇచ్చేయాలని చూసినా ఏదో ఒక రోజు తెలుస్తుంది. ఇందాక మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ అమ్మాయితో కూడా బలవంతంగా చెప్పించారు, ఈ అబ్బాయి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి బలవంతంగా చెప్పించాడు అని చెప్పేసి మీరు ఇందాక స్టేట్మెంట్లో అన్నారు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైనా సరే బయటకు వచ్చి ఎవరిది అసలు మీరు ఇబ్బంది పెడుతున్నారా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా అనేది నిజం చెప్పుద్దా? అసలు విషయం ఏంటి? అమ్మాయి అయితే 100% చెప్తుందండి. తను మాట్లాడలేదు, కొంచెం సెన్సిటివ్. తను ఏంటంటే పేరెంట్స్ చచ్చిపోతారని బెదిరించడంతోనే ఆవిడ డిసైడ్ అయిపోయింది. ఆ రోజు కూడా కొంచెం వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నంతసేపు ఒకలా మాట్లాడింది, దూరం వెళ్తే వేరేగా మాట్లాడుతుంది.
అంటే ఆ స్పేస్ మాకు కూడా ఇవ్వడం అక్కడ వాళ్ళకి పోలీసులకు కూడా ఇష్టం లేనట్టు ఉంది. మరి అందుకే వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేస్తే నేను బయటకు వచ్చి నేను ఎలా తప్పించుకోవాలని బయటకు వచ్చాను. ఆ రోజు నన్ను అక్కడ ఏం ఇది అవుతుందో వాళ్ళ వల్ల నాకు అని వచ్చేసాను అన్నమాట. తప్పు నాదే అయిపోయిందని చెప్పి వాళ్ళ బ్లాక్మెయిల్గా నాకు ఏమైనా కేసు పెట్టినా కూడా నేనేం అనలేదు. తప్పు నాదేలేండి, ఇదే అయింది కదా అని చెప్పేసి వాళ్ళకి ఏం అనకండి, మరి అమ్మాయి వాళ్ళ తండ్రి పరువు పోతుంది కదా, అమ్మాయి కూడా ఎస్ఐ ముందు తల దించుకొని నిల్చోవడం ఎందుకు అని చెప్పి నేనే వద్దనేసాను. తప్పు అంతా నాదే అని చెప్పి వచ్చేసాను బయటకు. తప్పు మీరు ఎందుకు ఒప్పుకున్నారా? ఏదైనా తప్పు ఒప్పుకోకపోతే అక్కడ స్టేషన్లో సిచ్యువేషన్ వేరేగా ఉందండి. అంటే వేరేగా అంటే వాళ్ళ నా ఎదురుగానే లేడీ ఎస్ఐ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నా ఎదురుగానే మీ అమ్మాయి కౌన్సిలింగ్ ఇస్తే అమ్మాయి నిజం చెప్పేటప్పుడు తను ఆగుతుంది. నువ్వు నిజంగా ప్రమాణం చేసి చెప్పు అని అంటే సరే సైలెంట్ అయిపోతుంది. నువ్వు ఎందుకు నన్ను తీసుకెళ్ళాక రాలేదు అని అడిగింది అమ్మాయి. నన్ను తీసుకెళ్ళాక నువ్వే వద్దన్నావు కదా, నేను ఎందుకు తీసుకురావాలి, నువ్వే ఇక్కడికి వస్తే రౌండ్ అయిపోతే కొట్టేస్తారని చెప్పేసి నువ్వే అన్నావు అనేసినప్పుడు నేను ఎలాగా ఇది చేయాలని కూడా చెప్పాను. సైలెంట్ అయిపోయింది. వెంటనే అక్కడ ఉన్న మీ పక్కన అందరూ ఉంటుండగానే ఏఎస్ఐ ఎవరో లేడీ ఏఎస్ఐ ఉన్నారు, ఆవిడ ఏటమ్మా మీ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి తనకి ఎలా అనేసరికి తను తీసుకెళ్ళి బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ 2 నిమిషాలు తెచ్చి ఏది మరి చెప్పారు, మళ్ళీ ఫైర్ అయిపోతుంది అమ్మాయి. ఈ వెర్షన్ ఎప్పుడైనా ఆ వెర్షన్ ఓవరాల్గా పోలీసుల దగ్గర ఆమె ఏం చెప్పింది? పోలీసుల దగ్గర అయితే మార్నింగ్ ఒక విషయం చెప్పేసింది. తనంటే నాకు ఇష్టం, తను ఆల్రెడీ ఫోర్స్ చేస్తున్నారు ఇంట్లో, మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతానని బలవంతం పెట్టి ఒప్పిస్తున్నారు తప్ప కానీ నాకైతే ఇష్టం లేదని చెప్పేసింది. ఏమి ఇష్టం లేదని కరెక్ట్గా మీరంటే ఇష్టం లేదని చెప్తుందా, లేకపోతే పేరెంట్స్ చెప్పింది ఇష్టం లేదని చెప్తుంది? పేరెంట్స్ నాకు తప్పక ఇక్కడ తీసుకొచ్చారు, తప్పక చెప్పిస్తున్నారు, బలవంతం పెట్టి ఫోర్స్ చేసి నాకు కంప్లైంట్ పెట్టిస్తున్నారు, ఫోర్స్ చేసి నాకు ఇచ్చేయిస్తున్నారు అని చెప్పేసిందంట. ఆ చెప్పడం అనేది మార్నింగ్ చెప్పినప్పుడు నేనంటూ ఇష్టం కూడా తను చెప్పేసింది, నేను తన్నే చేసుకుంటాను అది క్లియర్గానే చెప్పేసింది కూడా. చెప్పేసినప్పుడు కూడా వీళ్ళు ఆ విషయం మనకు దాయకుండా చెప్పాలి కదా, మన దగ్గర కంప్లీట్గా దాచేస్తారు. అక్కడ ఎప్పుడైతే నాకు ఆ విషయం వినబడిందో నాకు అక్కడ అంతా స్టేషన్ అంతా ఇందే వెర్షను అని నాకు అర్థమైపోయి నేను మా ఫ్రెండ్స్ అందరూ డిస్కస్ చేసుకున్నాం, సైడ్ అయిపోండి ఇక్కడ తేడాగా ఉంది వెర్షన్ అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాం. నేను అడిగాను కూడా, మేడం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రిక్వెస్ట్ ఇవ్వండి మేడం, మా ఇద్దరు మాట్లాడుకుంటాం, రూమ్లోకి వెళ్తాం, మీరు కూర్చోండి దూరంగా కూర్చొని మేము మాట్లాడుకుంటామని కూడా అడిగాను. అడిగితే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని మధ్యలో తన మధ్యలో కూర్చొని పెడుతున్నారు, అక్కడ వాళ్ళే ఉన్నారు, ఇక్కడ ఏసీ ఉన్నారు, ఇక్కడ నేను కూర్చున్నాను. ఏం మాట్లాడతాం మీ ఇద్దరం? మరి మాకు స్పేస్ ఆఫ్ టైం ఇస్తే మేము ఇద్దరం ఏదో డిసైడ్ అవుతే అక్కడ మాట్లాడితే ఏం జరిగింది నేను అడిగి చెప్తాను. అక్కడ ఎన్ని సంవత్సరాల్లో? నాది 5 years సార్. అంటే 3 years నుంచి మాకు కన్ఫర్మ్ అయింది, మేము ఇద్దరం క్లారిటీగా ఉన్నాం. ఎందుకంటే అప్పుడు తను కొంచెం ఇది కాబట్టి, నేను కూడా పెళ్లి చేసుకుందామన్న వ్యూలో ఉన్నాను కాబట్టి తను యాక్చువల్లీ అయితే 5 years 3 years అనుకుని మనం ఇచ్చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఎవరు మిమ్మల్ని బతకనెవరు చంపేస్తారు అని చెప్పేసి ఎవరో మెసేజ్ పెట్టారు అని చెప్పేసి ఇందాక ఇచ్చిన వాయిస్ చెప్పారు, ఆ మెసేజ్ పెట్టింది ఎవరు? బ్రతకనివ్వు అని అంటే నా ఫొటోస్ పట్టుకొని తిరుగుతున్నారంట సార్. మెయిన్ అదే, నా ఫొటోస్ పట్టుకొని ఆల్రెడీ ఎవరెవరో తిరుగుతున్నారట. అందులో నా ఫ్రెండ్ ఒకడు ఇక్కడ మొన్న కిమ్స్ హాస్పిటల్ దగ్గర కలిసి నాకు ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నీ ఫోటో చూపించి అడిగారు, ఏమవుతుందని నాకు అడిగాడు. ఎవరు అడిగారు అంటే పలానా వాళ్ళు అడిగారు, ఇలా ఎవరంటే వాళ్ళు ఎవరో తెలియదు కానీ నీ ఫోటో చూపిస్తారు, ఏటి జరిగింది ఏమైనా అయితే అలా లవ్ మ్యాటర్ అవుతుంది, వాళ్ళ తలుకోలు ఎవరో కల్లా అని చెప్పి అనేసాను. మీకు మెసేజ్ పెట్టారు అని చెప్పేసి అన్నారు కదా, నాకు మెసేజ్ వచ్చింది ఇలా నిన్ను బతకని ఎవరు చంపేస్తారని, ఆ మెసేజ్ మీకు పెట్టింది ఎవరు? తనే పెట్టింది సార్. అమ్మాయి పెట్టింది. ఆ మెసేజ్ మీ దగ్గర ఉందా? ఆగస్ట్ 14వ తారీఖున నాకు వాళ్ళ ఇంట్లో నేను ఒక మనిషిని పంపించి అడిగించి బయటకు తను వచ్చేసాడు అనమాట. ఎవరైతే పంపించామో పెళ్లి సంబంధం కోసం అడిగి తను బయటకు వచ్చేసిన తర్వాత వెంటనే అమ్మాయి మీద ఫైర్ అయిపోయి చంపేస్తాను, నిన్ను బ్రతకనవు వాడిని బ్రతకనవు అని చెప్పేసి అమ్మాయి మీద గట్టిగా ఫైర్ అవడం జరిగింది, కొట్టడం జరిగిందట. అమ్మాయి వెంటనే కొట్టినా కూడా నాకు మెసేజ్ పెట్టింది, రాత్రి 11:30 12 వరకు నాకు మెసేజ్ పెడుతూనే ఉంది. 12 గంటలకు ఎప్పుడైతే తన ఫోన్ లాక్కొని అన్నీ చేశారో 12:15 వాళ్ళ చిన్న నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత మీ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ ఏమైనా ఎవరైనా రెస్పాండ్ అవ్వడం కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్. ఇందులో అందరూ ఉన్నారు కాబట్టి మరి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మా అమ్మగారికి ఇప్పుడు ఫోన్ చేసి పెడితే మా అమ్మ వచ్చింది అనమాట. వాళ్ళు ఎవరు కోపాల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో ఏమో తెలియదు. నేను కూడా అన్ని విధాలుగా ఏంటంటే 1-2 వారాలు నేను కంట్రోల్గా ఉండి మనం చదువుకున్న అలా చేయకూడదు, కరెక్ట్ కాదు కదా నేను ఆలోచించాను. కానీ సడన్గా మరి నాకు ఆ నైట్ టైం ఆ సిచ్యువేషన్లో అలా అనిపించినప్పుడు నాకు ఆ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగిపోయింది. అది మీరేం డిమాండ్ చేస్తున్నారు? నాకైతే తనే కావాలి సార్, తను నేను హ్యాపీగా ఉంటాం అంతే. ఎవరేమనుకున్నా మీ ఇద్దరం పోతాం మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం, అలాగే మ్యారేజ్ చేసుకుని మేము హ్యాపీగా బ్రతికి చూపిస్తాం అంతే. అదే ఫైనల్ సార్, నా డెసిషన్ అయితే ఫైనల్. అది తను లేకుండా నేను ఉండలేను. మీరు టవర్ ఎక్కి చనిపోతామని మళ్ళీ మీరే పోలీసులకి ఎందుకు ఇన్ఫార్మ్ చేశారు? అంటే నేను ఆల్రెడీ నాకు గత 2 వారం ఎప్పటి నుంచి ఇష్యూ అయ్యిందో ఎస్పీ గారితో మాట్లాడించి అంటే ఎస్పీ దగ్గరికి వెళ్ళని చాలామంది చెప్పారు.
ఇష్యూ అనేది వెళ్ళేటప్పుడు చెప్పండి అని అంటే సరేలే నేను ఎందుకు మనం పరువులు తీసుకోవడం ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత ఏం మాట్లాడదామని చెప్పే వెర్షన్లోనే అయిపోయాను నేను. ఒక్క తప్పే నేను చేసింది, పరువు తీసుకోవడం ఎందుకు అని ఒకటి ఆలోచించాను చూడండి, అది నా మిస్టేక్ అయిపోయింది. అందరిలాగే నేను బయట పట్టుకొని వెళ్ళిపోయి దొంగతనంగా పట్టుకొని వెళ్ళిపోయి చేసుకుంటే ఇంత ఉండకపోతుంది ఈరోజు. అసలు నిజం చెప్పి మనం ఏదైనా ఒప్పించుకున్నా స్ట్రైట్ వేలో వెళ్దామని అంటే స్ట్రైట్ వే ఈజ్ నాట్ కరెక్ట్ అని ఈరోజు నాకు అర్థమైంది అనమాట. ఇంకా లాగుతూనే ఉన్నారు కాబట్టి లాగనేయండి. ఫైనల్గా నేనైతే నా గోల్ అనేది రీచ్ అవుతాను, నాకు 100% నమ్మకం ఉంది. మేమైతే 100% నేను తను పెళ్లి చేసుకోవడానికైతే తను లేకుండా అయితే ఉండలేనండి. మా ఇద్దరిని ఒకటి చేయాల్సిందిగా అందరు అధికారులకు అదే కోరుతున్నాను. అది చూస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిపి మా ప్రేమను విడదీసినటువంటి పరిస్థితి. అందుకే నేను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాను. ఇప్పటికైనా సరే వీళ్ళు కలిసి మమ్మల్ని కలిపేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇదే విషయాన్ని నేను అధికారులకు కూడా కోరుతున్నానని చెప్పేసి శివకుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.